కాబట్టి గ్రామ ప్రజలంతా కూడా తప్పకుండా ఆ యొక్క సర్వేకు సహకరించాలి. మరి వచ్చినటువంటి అధికారులకు వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మనం ఆర్థికంగా ఎలా ఉన్నాం, మరి విద్యాపరంగా ఎలా ఉన్నాం, మరి ఆరోగ్యపరంగా ఎలా ఉన్నామని తెలుసుకోవడం కోసం మన యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మన యొక్క సమస్యలు కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి మనం చెప్పుకున్న దాన్ని బట్టి మన ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. మనం గవర్నమెంట్ చేసేటువంటి పథకాలకు ఎటువంటి అర్హత పొందుదనే ఉద్దేశంతో ఇవాళ ఇంటింట కుటుంబ సర్వేను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా మరి ఆఫీసర్లతో మంచిగా ప్రవర్తించి ఖచ్చితంగా వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు మరి ఇలా అమలు చేయడానికి ముందుకొస్తుంది. దాంట్లో కొన్ని పథకాలు అమలవుతున్నాయి. ఇలా ఉచిత బస్సు అమలవుతుంది. అదేవిధంగా రైతులకు రుణమాఫీ అయింది. ఇంకా అనేకమైన పథకాలు కూడా 6 గ్యారంటీలు అమలు కాబోతున్నాయి. రానున్న రోజుల్లో రైతు భరోసా కూడా రాబోతుంది. కాబట్టి మీరంతా కూడా మరి నిరాశ పడకుండా మరి సర్వేకు సహకరించాలని కోరుకుంటూ, అర్హులకొస్తావి 6 గ్యారంటీలు అల్లల్లా నేరల్లా పల్లెల్లా అల్లల్లా నేరల్లా పల్లెల్లా అల్లల్లా నేరల్లా పల్లెల్లా అవుతాయి వెలుగులు అల్లల్లా నేరల్లా పల్లెల్లా అల్లల్లా నేరల్లా పల్లెల్లా అల్లల్లా నేరల్లా పల్లెల్లా బాధపడే 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 టోళ్ళ చూసి 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 తెలంగాణ 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 ప్రభుత్వము వచ్చినాదిరా 6 గ్యారంటీలు తెచ్చినాదిరా తెలంగాణ ప్రభుత్వము వచ్చినాదిరా 6 గ్యారంటీలు తెచ్చినాదిరా 6 గ్యారంటీలు అల్లల్లా నేరల్లా పల్లెల్లా అల్లల్లా నేరల్లా పల్లెల్లా అల్లల్లా నేరల్లా పల్లెల్లా ఇల్లు లేని పేదలకు పల్లెల్లా ఇందిరమ్మ ఇల్లు వచ్చు పల్లెల్లా పోవడానికి పల్లెల్లా ఆర్థిక సాయంతోని పల్లెల్లా 5 లక్షలు ఇచ్చి పల్లెల్లా ఇంటి స్థలం లేకుంటే పల్లెల్లా ఇంటి స్థలం ఇచ్చినమ్మా పల్లెల్లా రేవంతన్నా 6 గ్యారంటీలు తన్న పాలన వచ్చినాదిరా ఇందిరమ్మ ఇళ్ళను తెస్తా ఉందిరా